श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। घनानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतभेसीधसाधनम् श्रीमहागणाधिपतये नमः। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు కలుగుతూ మనోవాంఛలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఈ నెలలో అప్పులు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా, ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉందా, పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా, అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏవైనా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా, విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి, ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మీనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం. అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ప్రమాదాలు కానీ, ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ తారీఖుల్లో లభిస్తోంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మీనం వరకు కూడా తెలియజేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనం గావిస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. మీరు ఏదైతే ₹2 ఖర్చు పెడదాం అనుకుంటారో ఆ ఖర్చు అమంతంగా పెరగడము, ₹5 వరకు ఆ ఖర్చు ఎక్కువ అవడము, మీరు వేసేటువంటి ఆర్థిక ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక తారుమారు అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. పైగా మీరు ఎవరికైతే అప్పు తీర్చేద్దాం అనుకుంటారో ఆ ధనాన్ని ఇప్పటి వరకు ఎక్కడైతే ఉంచారో అది వేరే ఖర్చులకు వెళ్ళిపోయి అప్పు తీర్చేటువంటి మార్గాలు ఎక్కడా కనిపించడం లేదు. ఆర్థిక పరంగా వృషభ రాశి వారు ఫిబ్రవరి నెలలో కొన్ని ఇబ్బందులు అయితే తప్పేటువంటి విషయమే గోచరిస్తోంది. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారిని పైన ఉన్నటువంటి మీ యొక్క నాయకులు మిమ్మల్ని పక్కన పెట్టడము, నువ్వు తర్వాత చూద్దాం, నీ అవకాశం మరొకసారి చూద్దాంలే అని చెప్పి మిమ్మల్ని పక్కన పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. జనాల్లో కూడా మీ ఆకర్షణ తగ్గే విధంగా ఉంది. ఇక సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి అంత అవకాశం గోచరించడం లేదు. పైగా ఈ ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి 22 మధ్యలో మాత్రం ఒక అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తుకు మాత్రం శ్రీకారం చుట్టవచ్చు. ఎవరైతే భూ స్థలాలు, పొలము, అదేవిధంగా ప్లాట్లు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో వారు 1-2 సార్లు ఆలోచించుకోండి. మీరు పెట్టేటువంటి పెట్టుబడిలో కాగితాలు అంటే పేపర్లో కొన్ని అచ్చుతప్పులు పడుతున్నాయి. దానివల్ల రానున్న రోజుల్లో అది ట్యాక్స్ అవనివ్వండి, లేకపోతే ఎల్ఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ సంబంధించిన పేపర్లో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు కొనుగోలు చేయడం చెప్పదగ్గ సూచన. ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర కార్యక్రమాల్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారు. పైగా విద్యార్థులకి
ఇంతకు ముందు కంటే ఇప్పుడు నాకు మంచి కాలంగా ఉంది, నేను అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచనలు ఏర్పడతాయి. ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిద్దాం అనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ధనం పెట్టవద్దు. ఈ నెలలో స్టాక్ మార్కెట్లో వృషభ రాశి వారికి అంత యోగదాయకంగా లేదు. నష్టాలే చవి చూస్తారు తప్ప ఎక్కడ లాభాన్ని చవి చూడరు. అదేవిధంగా మీ డబ్బుకు కూడా గ్యారంటీ ఉండదు. కాబట్టి స్టాక్ మార్కెట్ కానీ బెట్టింగ్ యాప్స్లో కానీ అయితే కొంచెం దూరంగా ఉండడం మంచిది. పాత బంధాలు అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫిబ్రవరి 18 నుంచి 27 మధ్యలో బయటపడి మీ యొక్క కుటుంబ కలహాలు అనేటువంటివి ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబాల్లో కొత్త పరిచయాల వల్ల కానీ పాత పరిచయాల వల్ల కానీ లేనిపోని ఇబ్బందులు కలిగి మీ కన్నుని మీరే పోల్చుకునేటువంటి స్థాయిని ఏర్పడి మనశ్శాంతి అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఫిబ్రవరి నెలలో ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. నిరుద్యోగులకు మాత్రం కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. మంచి అవకాశాలు కనబడుతున్నాయి. రానున్న రోజుల్లో నీకు ఉద్యోగం వస్తుంది, ఇదిగో ఈ పెట్టుబడి పెట్టుకోవాలని చెప్పి నిరుద్యోగులకు మాత్రం కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ధనపరంగా ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటుంది. తాత ముత్తాత నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా వస్తుంది అనేటువంటి ఆలోచనతో అక్కడ ఇక్కడ తీసుకొచ్చి ధనాన్ని మీరు అనవసరంగా వెచ్చించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక బంధువర్గంలో మీ మాట తగ్గుతుంది. బంధువులు మిమ్మల్ని చిన్న చూపు చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అకాల భోజనం చేసేటువంటి అవకాశం లభిస్తోంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి 24 వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు మీరు శ్రీకారం చుడితే వివాహాలకి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచి అవకాశం ఏర్పడుతుంది. వివాహం చూద్దాం అనుకున్న వారు నేను చెప్పిన సమయంలో గణపతి దేవాలయం నమస్కారం చేసి ప్రారంభం చేయండి. బయోడేటాను అప్లోడ్ చేసుకోండి. మంచి పరిణామం అనేటువంటిది గోచరిస్తుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల అంత అవకాశంగా కనిపించట్లేదు. నిరుత్సాహం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం ఎక్కువ కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక ఆడవారు మీ యొక్క మాట తగ్గడం వల్ల మిమ్మల్ని చిన్న చూపు చూడటం వల్ల అగౌరవం అనేటువంటి ఎక్కువ లభిస్తోంది. ఈ వృషభ రాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక కుడివైపు పొట్ట భాగంలో ఎవరో పిసుగుతున్నట్టుగానో లేదా ఇక్కడ నొప్పి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. కడుపు డైజెషన్ సంబంధించి అనేకమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఫిబ్రవరి నెలలో ప్రతిరోజు కూడాను పసుపు పుష్పాలతో మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో దేవీ కగ్గమాల చదివి ఆ పసుపు పుష్పాలు సమర్పించండి. లేదు అనుకుంటే కనుక నీ ఇంట్లో అమ్మవారి ఫోటో దగ్గర పసుపు పుష్పాలు 11 పసుపు పుష్పాలతో శ్రీమాత్రే నమః అని చెప్పి అమ్మవారికి పుష్పాలు సమర్పించి చక్కగా కుంకుమని వృత్తాకారంగా ధరించండి. సర్వము జగదాంబిక అనుగ్రహం కలుగుతుంది.